హై వ్యూయర్స్, తెలంగాణలో రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి అర్హుల ఎంపిక ప్రక్రియ అన్నది దాదాపు ముగిసిందని, ఈ యొక్క అర్హులకైతే మంజూరు పత్రాలన్నది జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచి మొదలవుతుందనేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క మీటింగ్లో ఏం డిస్కస్ చేశారన్న దాని గురించి ఈ వీడియోలో నేనైతే మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. అయితే ఈ యొక్క అర్హుల ఎంపిక ప్రక్రియలో భాగంగా మొదటి దశలో అంటే ఈ జూన్ 2వ తారీఖు నుంచి అయితే ₹1,00,000 వరకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకైతే మొదటి విడతగా ఇవ్వబోతున్నారని, దీనికి సంబంధించి 1,32,000 మందికి అయితే అర్హులుగా గుర్తించడం జరిగిందని, దాన్ని ముందుగా వీళ్ళకైతే మంజూరు పత్రాలు అయితే అందజేయబోతున్నారని చెప్పడం జరిగింది. ఈ యొక్క అర్హుల ఎంపిక ప్రక్రియ అన్నది జూన్ 2వ తారీఖు నుంచి మొదలుకొని గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు అయితే ఉండబోతుందని, అంటే మొదటి విడత అయితే జూన్ 2 నుంచి ఇస్తారు. దాని తర్వాత ఏదైతే మిగిలిన కేటగిరీ అంటే 2,00,000 వరకు 4,00,000 వరకు అప్లై చేసుకున్న వాళ్ళకైతే అక్టోబర్ 2 వరకు విడతల వారిగా 2వ విడత 3వ విడతలుగా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అయితే ఏదైతే ఈ అర్హులుగా ఎంపికైన వాళ్ళు జూన్ 2న మంజూరు పత్రాలు ఇస్తారో వాళ్ళకు మాత్రం జూన్ 10 నుంచి 15 తారీఖు మధ్యలో వీళ్ళకైతే శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఈ యొక్క మీటింగ్లో. అయితే ఈ యొక్క మీటింగ్లో ఇంకా ఏం డిస్కస్ చేయడం జరిగిందంటే, ఎవరైతే ఈ యొక్క అర్హులుగా ఎంపిక చేయబడ్డారో వాళ్ళకి జూన్ 10 నుంచి 15 మధ్యలో ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు జూన్ 16th నాడు వీళ్ళకి యూనిట్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుందని డిస్కస్ చేయడం జరిగింది. మిగతా వాళ్లకు మటుకు మిగతా దశల వారీగా మంజూరు పత్రాలను అయితే ఇవ్వడం జరుగుతుందని, దీనికి సంబంధించి కమిటీలు అయితే నిర్ణయించడం జరిగిందని, ఈ కమిటీలో జిల్లా కలెక్టర్లు అలాగనే జిల్లాలో ఏదైతే ఉన్న మున్సిపల్ ఆఫీసర్స్ అలాగనే డిప్యూటీ కలెక్టర్స్ అలాగనే ఏదైతే కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తు నుంచి ఒక అధ్యక్షునిగా అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖలకు సంబంధించి ఒక అభ్యర్థిని అయితే అధ్యక్షునిగా ఉంచి కమిటీలు నిర్ణయించడం జరుగుతుందని, ఈ కమిటీల ద్వారా ఎంపిక చేయబడ్డ వాళ్ళకే అర్హులుగా గుర్తించడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా కనుక చూస్తే మనకు జూన్ 2వ తారీఖు నుంచి అయితే మొదటి విడత యొక్క ఏదైతే అర్హులుగా ఎంపిక చేయబడ్డారో వాళ్ళకైతే ఈ యొక్క మంజూరు పత్రాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అయితే దీంతో పాటు మనకు ఏదైతే ఈ యొక్క రాజీవ్ యువ వికాసానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న గిగ్ వర్కర్లు కనుక ఉంటే వాళ్ళకి ఈ యొక్క రుణాల రూపకంగా వచ్చిన డబ్బులతో ద్విచక్ర వాహనాన్ని అంటే బైక్ని తీసుకోవడానికి అవకాశం కూడా ఇవ్వాలనేసి అధికారులకైతే డిప్యూటీ సీఎం గారు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క మొత్తం ప్రక్రియకి రాష్ట్రానికి ఒక 8,000 కోట్ల ఖర్చు అయ్యే అవకాశం ఉందని, ఇది రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర యువతకు అభివృద్ధికి సంబంధించిన విషయం అని కూడా డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో ఈ యొక్క బ్యాంకర్లు సిబిల్ స్కోర్నే ఉద్దేశంగా తీసుకొని అర్హులను ఎంపిక చేస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే మరి దీన్ని కూడా దాదాపు మరి కన్సిడర్ చేస్తారా లేదా అన్న దాని గురించి ఎక్కడ అయితే ఈ యొక్క సిబిల్ స్కోర్ గురించి డిస్కస్ చేయడం అయితే ఈ యొక్క న్యూస్లో మనకు ఎక్కడ కనిపించడం లేదు. కానీ కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో కమిటీలో ఉన్న మెంబర్లు ఎవరైతే నిర్ణయం తీసుకుంటున్నారో వాళ్ళని మాత్రము మేము మంజూరు పత్రాలను అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం చూస్తున్న విషయం. సో ఇదండి ఏదైతే రాజీవ్ యువ వికాసాన్ పథకానికి సంబంధించి జూన్ 2 నుంచి అక్టోబర్ 2 వరకు మంజూరు పత్రాలకు సంబంధించిన సమాచారం, అలాగనే గిగ్ వర్కర్లకి ద్విచక్ర వాహనానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో మీకు కనుక జూన్ 2 తారీఖున మీకు మంజూరు పత్రం వస్తుంది అని నమ్మకం ఉన్న వాళ్ళు, ఏదైతే మీకు ఏదైనా కన్ఫర్మేషన్ వచ్చిందో వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు కనుక మన ఛానల్కి ఇప్పుడే కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.